నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పోకో ప్యాడ్ 5G ట్యాబ్లెట్కి సంబంధించిన స్పెక్స్ ఏంది, నా ఒపీనియన్, హైలైట్స్, ప్రైస్ ఇవన్నీ కూడా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాంగ్గానే ఉంటుంది, కానీ లాస్ట్ దాకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పోయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే గిట్ట లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ తీసుకోవచ్చు. పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నావే. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది, సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కడ కొనుక్కోవచ్చా అంటే ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అఫీషియల్ పోకో వాళ్ళ ఇండియన్ వెబ్సైట్లో అయితే నేను రికార్డ్ చేసడానికి ఇన్ఫర్మేషన్ లేదు, కాబట్టి కొన్ని హైలైట్ పాయింట్స్ ఏవైతున్నాయో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి అవే మీకు ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తాను. హైలైట్స్ ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా స్లైడ్స్ వచ్చేస్తుంటాయి. ఇక్కడ స్లైడ్స్ వస్తున్నాయి కదా, అందుకోసం అనేసి ఫ్లిప్కార్ట్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. క్రెడిట్ కూడా వీళ్ళకే, కానీ మెయిన్ ఇక్కడ చూసుకుంటే మాత్రము 10,000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. అయినా సరే టైం పడుతుంది భయ్, కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ డాల్బీ స్టూడియో విజన్ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. నిన్ననే సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది, అట్ ప్రెసెంట్ అవైలబుల్ ఉంటుంది. చూపిస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్లా క్వాడ్ స్పీకర్స్తో పాటు వస్తుంది, పెద్ద డిస్ప్లే అన్నమాట, 12.1 inches డిస్ప్లేతో పాటు వస్తుంది. 5G ఉంది, కాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. పోకో స్మార్ట్ పెన్ అండ్ పోకో కీబోర్డ్స్ ఉన్నాయి. ఇంటర్ కనెక్టివిటీ గురించి ఉంది. సో స్మార్ట్ ఫోన్కి దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. పెద్ద డిస్ప్లే, ఇవైతే హైలైట్లో చేసినాం. అదే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, IP52 రేటింగ్స్ వచ్చినాయి, 7.5 థిక్నెస్. ఇక్కడ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్లో ఏ ప్రొటెక్షన్ ఇచ్చినా మెన్షన్ చేయలేరు. 2 కలర్ వేరియంట్స్, పిస్టాచియో గ్రీన్ అండ్ కోబాల్ట్ బ్లూ కలర్ వేరియంట్లో వస్తుంది. అండ్ 17 hours దాకా రీడింగ్, 16 hours దాకా వీడియో ప్లేబ్యాక్ వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేసారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కూడా వస్తుంది. మన షామీ వాళ్ళది హైపర్ ఓఎస్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో వస్తుంది అనమాట అవి. అండ్ పెద్ద స్టోరేజ్ కూడా వస్తుంది, 2GB స్టోరేజ్, వైఫై 6 వస్తుంది, మైక్రోస్డ్ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అప్ టు అనేసి అయితే పెట్టిరు. అండ్ ఇంటర్ కనెక్టివిటీ అవన్నీ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది భయ్. మంచిగా 8 MP ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. స్కానింగ్కి, పిక్చర్స్ కమ్యూనిటీ కూడా బాగుంటుంది. ఇక్కడ డిజిటల్ ఆర్ట్కి, కీబోర్డ్స్కి ఏమైనా టైపింగ్ చేసుకోవాలన్నా సరే కూడా బాగున్నది. ఫీచర్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి భయ్. ఒకవేళ ప్రాబ్లమ్ వస్తే ఇట్లా రెడ్మీ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి, సర్వీస్ సెంటర్స్కి వెళ్ళి కూడా రిపేర్స్ చేసుకోవచ్చు. ఆబ్వియస్ భయ్ ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవాలి. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ప్రైస్ చూసుకుంటే 24,000. ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి భయ్. అండ్ ఇక్కడ 2 వేరియంట్స్ వస్తున్నాయి భయ్, స్టోరేజ్ వేరియంట్స్. బేస్ వేరియంట్ మీకు ఇంతకుముందుగా చూసుకోరు కదా 24,000. అదే 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 26,000 ఉంది. ఆఫర్స్ చూసుకుంటే మాత్రం కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది, 1000 రూపీస్ ఏమో ఆఫ్ వస్తుంది కార్డ్స్ మీద. సో నా అడ్వైస్, ఒకవేళ ఇది తీసుకోవాలంటే ఇట్లా 250GB స్టోరేజ్ వేరియంట్ తీసుకోండి. ఎందుకంటే ట్యాబ్లెట్ కాబట్టి మీరు యాప్స్ అని అవన్నీ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటూ కూర్చుంటారు కాబట్టి జర ఎక్కువనే స్టోరేజ్ అయితే తీసుకోండి. సామాన్యంగా ఏంటంటే బేస్ వేరియంట్ తీసుకోమని చెప్తాను, స్మార్ట్ ఫోన్ కాబట్టి. కానీ దీంట్లో ఏమైనా డౌన్లోడ్స్ అవి ఇవన్నీ పెట్టుకుంటే ఇట్లా జర హైర్ వేరియంట్ తీసుకోండి, డేటా ఎక్కువ ఉంటుంది కాబట్టి. లేదు అంటే బేస్ వేరియంట్ తీసేసుకొని పోయి బేసిక్ ఇంట్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం అంటే 128GB వేరియంట్ మస్తు అయిపోతుంది. ఇంకా తక్కువకి వస్తుంది, 23,000 అట్లా వస్తుంది అనమాట. ఇక్కడ మన వాళ్ళు కూడా ఇంతకుముందుకు ఏవైతే చెప్పినా అవే హైలైట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ కిందికి వచ్చేస్తే స్పెసిఫికేషన్స్కి వచ్చేస్తే 8GB ర్యామ్ వేరియంట్, వైఫై ప్లస్ 5G వస్తుంది, సిమ్ స్లాట్ పెట్టుకోవచ్చు. వైఫై వేరియంట్తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్ హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. ఆబ్వియస్గా 5G ప్రాసెసర్ కాబట్టి 5Gకి సంబంధించిన చిప్ సెట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఏవైతే ఇంపార్టెన్స్ ఉన్నాయో అవే మెన్షన్ చేసారు. పెద్ద డిస్ప్లే వస్తుంది. అండ్ ట్యాబ్లెట్తో పాటు అడాప్టర్, టైప్-C కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. రెజల్యూషన్ చూసుకుంటే మాత్రమే 2560x600 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 8 MP ప్రైమరీ కెమెరా, స్టోరేజ్ ప్రాసెసర్ చూసుకుంటే 2.4 GHz వస్తుంది. 10 fingers మల్టీ టచ్తో పాటు వస్తుంది. Adreno 7.10. సెన్సార్ చూసుకుంటే మాత్రమే యాక్సెలరోమీటర్, జైరోస్కోప్, ambient లైట్ సెన్సార్, కలర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ అండ్ హాల్ సెన్సార్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ డ్యూయల్ సిమ్ సపోర్ట్స్ ఉన్నాయి. LPDDR4X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. 10,000 mAh బ్యాటరీ, 30 watts చార్జరు. స్టార్టింగ్లో హైలైట్ చూసినాం కదా అది. అండ్ సెకండరీ కెమెరా కూడా 8 MP అయితే ప్రొవైడ్ చేసాము. 1080p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫీ కూడా అంతే, 720p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. బేసిక్ యూస్కి సరిపోతుంది భయ్. అండ్ ఇక్కడ IPS LCD డిస్ప్లే ఇచ్చారు, ఇక్కడ AMOLED కూడా కాదు. సో
జీపీఎస్ కూడా 8 జీపీఎస్తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ సంబంధించింది మైక్రో ఎస్డి కార్డ్ సపోర్టెడ్ ఉందన్నమాట. ఓవరాల్గా డీసెంట్గా ఉంది బై. అండ్ ఈ ప్రైస్ కేటగిరీకి మనం కూడా కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే. కానీ ఫైనల్గా షామీ నుంచి అది పోకో నుంచి కావాలనుకుంటే ఇట్లా విత్ షామీ హైపర్ ఓఎస్ ఉంది కదా, దాంతోపాటు కావాలి డీసెంట్ ఒక మంచి ట్యాబ్లెట్ కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. వైఫై వేరియంట్ అయితే సారీ వైఫై అండ్ 5G వేరియంట్, సో సిమ్ వేరియంట్. సో తీసుకోవాలంటే మీ ఓన్ డిసిషన్ బై. నేనైతే ఆబ్వియస్గా ముందు చెప్తున్నా 20,000కి అయితే ఎక్కువ పెట్టద్దు అనేసి అయితే మెన్షన్ చేస్తాను. అక్కడ 24,000 అవుతుంది, ఆఫర్ అప్లై అయితే 23,000 అవుతుంది. కాబట్టి తీసుకోవాలా వద్దా అంటే బై డిపెండ్స్ అపాన్ యూ బై. దీనికి వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకొని కంపారిజన్ చేసుకొని తీసుకోండి అనేసి అయితే ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తున్నా. అండ్ ఫైనల్గా నేను ఒకటే మాట్లాడతాను, ఒక ట్యాబ్లెట్కి అయితే ఇంతగానం ఓవర్ ప్రైస్ అనిపించింది నాకైతే. జెన్యూన్గా చెప్తున్నా, మీకు 14,000 15,000 కూడా వస్తున్నాయి, అవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు ఒక అడ్వైస్ అయితే చేస్తున్నా. ఇది కార్ట్లు యాడ్ చేసుకొని పెట్టుకోండి, 20,000 లోపల వస్తే తీసుకోవచ్చు అయితే ఒక ఫైనల్ అడ్వైస్ అయితే చేస్తున్నా. సో ఫ్రెండ్స్, మీరు నా ఒపీనియన్ విన్నారు, స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్, హైలైట్స్, ప్రైస్ అంతా చూసారు కదా. సో ఫైనల్గా మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత ఇష్టం వాళ్ళందరికీ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.